రోడ్డు మీద పడి ఎడుతుంది. అయ్యో నా కూతురే అని ఎవరు ఏం చేసుకుంటూ ఏం లేని వాళ్ళు అది వేస్తుంటే నేను మా ఇంటి పక్కన హాస్పిటల్ ఈ అమ్మాయి ఎడుతున్నాడు బాబు ఇదంటే అమ్మ ఊరికి మురికి దానికి అడ్డమ్మా ఆ పాపలో సార్ తీసుకురామా సేవలో ఉంది ఊపి లేదు. అప్పుడు అంటే చిన్నది ఇచ్చాను విభూతి కొట్టెట్టాను కొంచెం మరుగుగా నీళ్ళు చల్లాను వేసి కూర్చొని ఆ ఎంపీఆర్ డాక్టర్ ఆశ్చర్యపోయారు. నేను ఇంకేం చూడను నేను చూడను నేను నా నమ్మకం ఆ దైవానికినే ఉండాలి. అయితే నేను చెప్తున్నాను మీకు ఏ దేవుడు ఇష్టమో నాకు జాతి కుల మత భేదాలు లేవు, లింగ భేదం లేదు. సృష్టిలో వచ్చింది జన్మనం జాయితే సూత్ర కర్మణం జాయితే దిజ వేద పాఠంతో ప్రణం బ్రహ్మజ్ఞానవంతు బ్రాహ్మణ. రెండు జాతులు సృష్టిలో వచ్చాయి. ఒకటి స్త్రీ, రెండు పురుషుడు. జాతి కుల మత భేదాలు లేవు, అంగవైకల్యాలు లేవు. వారు పేదలైనా నిరుపేదలైనా వాళ్ళలో రక్తం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువే నమః. నీలో ఉన్న జీవాత్మతో శివుకి అదే నీ ప్రాణకి. నేను కాలంతో డాయి తీసుకొని దోమలు ఎన్నున్నాయి కూర్చుంటాను. నన్ను ఒకటి కలమనండి, పావుల మధ్య తిరుగుతాను, పులి దగ్గరికి వెళ్తాను, తినమనండి అని నేను అట్టుంటే నాకు తినేస్తాను. ముందు జన్మలో తప్పదు. ఒకసారి షిరిడి సాయిబాబా అతను శిష్యుడు వెళ్తున్నారంట, కాలగట్ట అంట. వెళ్తుంటే పాము కప్పను పట్టుకొని తింటుంది. ఈ కప్ప అడుగుతుంది ఇడిపించమని. అడిపిస్తుంటే ఆ షిరిడి సాయిబాబా చూశారు. చూసి ఆ శిష్యుడు అన్నాడంటే స్వామి అది మన సొంతంగా తినేసేందుకు పట్టు ఇడిపిద్దామంటే ముందు జన్మలో దానికి రుణపడి ఉన్నాడు, ఈ జన్మలో రుణం తీసుకుంటున్నాడు అనేసి వెళ్ళిపోయాడు. అలాగే నేనైతే మీతో చెప్పకూడదే కొంతమంది చెప్పులు నేను తీసుకుంటాను. అది నాకు కావాల్సిన వాళ్ళు తీసుకొని వాళ్ళకి నేను ఇస్తాను. అలాగే స్వామి వివేకానంద ఎంతో మంది జబ్బులు తీసుకున్నారు. రామకృష్ణ పరమహంస అలా మన షిరిడి సాయిబాబా మీకు అన్నారు ఉంటా స్వామి. ఎంత సమయం నాకు ఇచ్చినందుకు మన పెద్దలకు పూజనీయులకు గురువులకు పాదములను చేస్తూ తర్వాత మన ఉపాధ్యక్షురాలు మహేశ్వర గారు సుబ్బమ్మ గారు వారి యొక్క శ్రీ సుబ్బమ్మ గారు వారు కూడా కొన్ని యోగాలు చెప్తారు. తర్వాత భోజన విరామం ఉంటుంది. భోజన విరామం కూడా చాలా తక్కువ సమయం, కేవలం 25 నిమిషాలు మాత్రమే. తింటాను మళ్ళా ఇక్కడ కూర్చోవాలి. అది మీ ఇష్టం. అందరికీ నమస్కారాలు. నా పేరు సుబ్బమ్మ, మాది గడిపేట గ్రామం, రాపూర్ మండలం, నెల్లూరు జిల్లా. నేను ఈ వైద్యాన్ని ఎప్పుడు అంటే 92 నుంచి చేస్తాను. అంటే గైనిక్ ప్రాబ్లం అంటే వైద్యాలు చేస్తున్నాను. పెద్దవాళ్ళు జయజమ్మ కానీ చేస్తున్నారు. గర్భవతులకి గైనిక్కి డెలివరీ చేసేది, అంటే మళ్ళీ వైట్ చాకింగ్ చేసేది, అట్లాంటి అన్నిటికీ నేనేమి అంటే మీరు చెప్తా పోతే ఈ రోజంతా మీకు ఆకలి అవుతుంది. డీటెయిల్గా కొంత చెప్పండి అమ్మా. చాలా సాంప్రదాయం లేకుండా ప్రసవం చేయించుకునేవాడు మన దగ్గరికి ఎవరు రారు. చెప్పేది ఇప్పుడు మన దగ్గరికి ఎవరు రారు, రోగులు వస్తారు. ఎందుకంటే అక్కడ ఎక్కడ నయం కాదు కాబట్టి గర్భసంచికి ఆడవాళ్ళకు వచ్చే రోగాలు, రొమ్ములు వచ్చే రోగాలు
యోగా. సింపుల్గా వాటి నుండే చెప్పేది ఎందుకు కూడా చెప్పను. నాకు కూడా ఆకలి అవుతుంది. చచ్చినప్పుడు రావట్లేదు. అంటే ధ్యానిస్ ఏంటంటే ధ్యానిస్ ఇచ్చాం. చిన్నగా చెప్పండి సార్. అంటే నిదానంగా కొంచెం సాగదీసి చెప్పండి. ఇంగ్లీష్ అంటే తెల్లపాయి ఒకటి, 2 మిరియాల గింజలు, రాటాల మాటాల అంటే మన కుంకుడుకాయ అంత ఆహారంతో నూనె ఇవ్వాలి. ఇస్తే మజ్జిగ అన్నం. ఇంకేమి కూరలు గేట్లు తినకూడదు. మనం ఆ కూర కూడా సపరేట్గా వండాలన్నమాట. కాఫీ మజ్జిగ నీసు చేసిన దాంట్లో ఉడుగుడు దాంట్లో అలాంటి ఏం కాదు. మళ్ళీ తినేది ఆహారం అంటే మనం తినే కూరగాయలు చిక్కుడుకాయలో పీసు పదార్థం వస్తుంది. ఆ పీసు పదార్థం ఉండేది మనం తాలింపు మజ్జిగి తాలింపు 5 రోజులకే తింటాం. అదే సింపుల్గా చేస్తాను. తెప్పతీగి అంటే జ్వరాలు వచ్చి కాళ్ళు పాలు తెప్పతీగ కాంచి ఆకులు కాదు తీగే కొట్టేసి అట్ట మొక్కలుగా దంచాలి. గుండ్రాయితో కట్టి పిడికి కానీ అయితే 2 చెంబులు నీళ్ళు తీయాలి. 2 చెంబులు నీళ్ళు పోస్తే 1 చెంబు ఉడికేదాకా మరగాలంటూ ఉడకచ్చాదంటూ మరిగించి నా భాషలో అంటే ఉడికాలంటారు. అవి మరిగించాలి. ఆ దించి మధ్యాహ్నం సాయంకాలం ఉదయం 2 కేజీలు బియ్యం అన్నం తింటాం. అది ఏమీ కలదు. మళ్ళీ ఏంటంటే తాగల చిన్న బిడ్డ అయినా కదా కొంచెం చక్కెర వేసేసి ఉగ్గిందైనా పట్టించు. బాగా వస్తా జ్వరం కంపల్సరిగా తగ్గిపోతుంది. అలాంటి కాఫీ ఆరు గొంతు ఉంటే నువ్వు ఇరుగురాలు కాదు చేయొచ్చు కదా పంపించి ఎంతమంది పంపిస్తావు. ఛాలెంజ్ చేస్తానే మా వాడు దేశం మీద కూడా చేయేస్తున్నాను. నీ వయసు ఉండదు తెలిసినా అక్కడ చేసి ఎంతమంది బిడ్డలు లేకుండా అత్తిపత్తి కచ్చికిచ్చాకంటారు అత్తికిచ్చాకంటారు. ఎన్నదాకా అత్తిపత్తి కషాయం కాసి ఇవ్వాలి. ఆకి పిడికిడు కాటాల ఆకు ముందు ఉండేదండి. 7 అన్నీ శుభ్రం కడగాలి. మళ్ళీ అంటే బయట ఉండేది కదా అటు క్లీన్ చేసి పొయ్యి మీద వేయాలి. అది చెంబు నీళ్ళు చెంబు నీళ్ళు అయితే చెంబుడు అయ్యేదాకా మరగాలి. 2 చెంబులు పోస్తాం. పిడికిడు ఆకు తీసుకొని ఈ తిప్పతీగ ఎట్లా కాల్చడం అంటే కాల్చాలి. అప్పుడు గర్భసంచికి ఆ ద్రవాలు అనేవి ఉత్పత్తి అవుతుంది. అవును లేదు బిడ్డలు లేకుండా కూడా ఆ మగ మనిషి కూడా తాగొచ్చు. తాగితే ఆయనకి కూడా ద్రవాలు అనేవి ఉత్పత్తి అవుతుంది. మొలకి పెసలు అయినా పెసలైనా ఒకటే మినువులైనా ఒకటే సజ్జలైనా ఒకటే అన్ని రకాలు మనం కొనుక్కోనే వదులు మన ఇంట్లో తాజాగా చేసుకొని మొలక చేసుకొని ఇది అక్కడ బెల్లం వేసుకొని భార్య భర్త ఇద్దరు తినాలి. ఆయనకి లోపం ఉంటే ఈయనకు లోపం ఉంటుంది. అప్పుడు ఏమంటారు అత్తగారు తరవచ్చు నేను మోసిన ఆర్డర్ నీకు ఇచ్చిన బిడ్డలు నీకు ఇంత ఏదో పెళ్లి చేసుకున్నాను. అప్పుడు పరిస్థితి తెలియదు. మనంటే శ్రీయే కదా నామ అట్లాంటి ఎన్నో మంది అవలు కూడా పుట్టించారు మా ఊరు. అంటే ఇంకో చేసుకుంది ఇద్దరు మగవాళ్ళే ఇద్దరు మగవాళ్ళుగా ఉంటారు అనమాట. మెన్సెస్ అయిందంట. మెన్సెస్ ఈ రోజు అయింది కదా డేట్ అయినా ఒకటే మెన్సెస్ అయినా ఒకటే కదా అర్థం అసలు అయిన రోజు ఈ కషాయం ఇచ్చి ఈ మొలకెత్తిన పెసలు తింటా రావాలి. ఆకుకూరలు రోజు శనగముద్ద రోజుకు వడ మునగాకు తాలింపు పనగంటాకు తాలింపు తింటా వస్తే అప్పుడు ఈ ఆడస్త్రీకి 2 పక్కల మనకి ఈ మధ్యలో ఒక కూతురు ఉంటే ఈ మధ్యలో ఉంటాయి. అక్కడి నుంచి 2 వచ్చినాయనుకో ఇప్పుడు ఆ భార్య భర్త అన్నప్పుడు అమలు పుట్టింది. మీరంతా సార్ ఆ ఒక్క టాపిక్ కంటిన్యూ చేయండి. ఆ టాపిక్ కంటిన్యూ చేయండి చేసి తర్వాత చెప్పండి.
వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉన్నారా బాలకృష్ణ సార్? వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఈ ఉన్నారు, క్వశ్చన్ చాలా అయితే ఇంట్రెస్ట్ గా మళ్ళీ ఉన్నారు. రెండు నెలలకి గర్భవతి కావాలమ్మా. అంటే రామీకి మూడు రోజులు. తాగాలి. మాట్లాడాలి ఉదయం 2 3 రోజులు వచ్చి ఆగిపోతుంది. మలకెత్తిన అసలు గర్భం రాకుండా ఉండే వాళ్ళకి కావాలంటే రాని మా రాకుండా మనం కన్యోళ్ళు కూడా దింపించేస్తాం. ఇద్దరు అమ్మలు ఆ తర్వాత ఆడబిడ్డ మగబిడ్డ. ఈ సందనే 5 నెలలే ఒక అమ్మాయి సంవత్సరం అయిపోయింది గొల్లోళ్ళు. నేనే ఆందోళన నేనే రైతులు కాదు, మా జయజమ్మ కానీ చేస్తానమాట. నాయనమ్మ చేసి నాయనమ్మ పోయినాక అత్త చేసిన తర్వాత నేను కరువులు చేస్తున్నా వైద్యులు చేస్తున్నా. నేను పోయి ఏమేమి ఊరికి పోయినా, తంజావూరు పోయినా, ఊటీ పోయినా, బెంగళూరుకి 4 దఫాకు పోయినా, పశ్చిమ బెంగాల్ పోయినా. ఏ ఊరు ఇదే నీలాగా తెలిసి చెప్తుంది. అవార్డు కూడా ఇచ్చినారు సార్ నాకు స్టేజీ మీద మాట్లాడారు. చెప్తే ఒక గంగాళానికి జంషెడ్పూర్ 2 సార్లు పోయా. అవును చెప్తే కదా వీళ్ళకి. నీకు చదివేం లేదు నాకు, అన్ని కూడా పోయినా. ఈసారి కూడా చిత్రకోట పోయినా, చిత్రకోటకు పోయినా. అక్కడి నుంచి మళ్ళీ కాశీ ఇస్తున్నాదా మాకు చెల్లి నెంబర్ అంటే చెప్పమ్మా. నెంబర్ నాకు చూడండి మేము కొట్టుకుంటాం వాళ్ళే వైద్యులు. అంటే ఇదే మొన్నాడు చాలా వచ్చినాడు. వాటి కోట్ల జనంలో వచ్చి కొడుతున్నాడు మన నెంబర్కి. సార్ బాలకృష్ణ సార్ అది వాస్తవం. వాడరు ఎవరు డాక్టర్? అదే చెప్తున్నాను, వాడరు. ఈ నెంబర్ మీరు అదే రాసుకోండి అవునండి. 35, 75 మళ్ళీ చెప్పండి. 80, మళ్ళీ చెప్పండి. 75, 69, 89, 80, 17. సుబ్బమ్మ. మల్లగిరి. కొమ్మలగిరి సుబ్బమ్మ. రాపూరు మండలం ఎవరికైనా తెలుస్తుంది. కొమ్మలగిరి సుబ్బమ్మ. ఏ ఊరమ్మా? ఊరు రాపూరు. అమ్మిడ గరివిని పెంట. పెంచల కోన అమ్మిడ గరివిని పెంట. గరివిని పెంట. అక్కడ బోర్డు కూడా అట్లే ఉంటుంది. బస్సు స్టాండ్ లేకపోతే గరివిని పెంట అట్లా తలవా ఈ సంవత్సరాల మీదుగా పోతుంది బస్సు. అట్లా నా వయసులో చెప్తా. నేను చెప్పాలనుకుంటే సైన్యం కాదు. మా అమ్మకు వచ్చి 12 మంది పిల్లలు. 12 మంది అయితే ఈ రోజు కూడా మా అమ్మ నడుస్తుంది. అమ్మ మీ దగ్గరికి వస్తే నేర్పిస్తారా? మీ దగ్గరికి వస్తే నేర్పిస్తారా? 12 మంది. మా అమ్మ ఇంకా నడుస్తుంది. ఇంకా కదుతా. అయ్యో చెప్పారు కదా, మళ్ళీ అడుగుతారు. అమ్మా ఎన్నో సంతానం మీరు? నేను తమ్ముళ్ళు వచ్చి 4. ఓకే ఆర్కల్ కాలేజీ కింద. ఓకే 4 వచ్చి మొత్తం కింద. మీకంటే పెద్ద రెండో సంతానం. నెంబర్ 2. వయసు 55 అంట. ఆధార్ కార్డులో 55 అంట. కాదు, మనకి తెలియంది నేర్చుకోండి, తెలిసినది వద్దు. తెలియంది నేర్చుకోండి దయచేసి. అమ్మ నాకు చిన్న డౌట్. ఇప్పుడు హలోపతి తిరుగుతూ ఉంటారు కదా, అంటే హలోపతి అంటే ఇంగ్లీషు. కాదమ్మా,
వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఆపరేషన్ చేయించుకుంటారు పిల్లలు కాకుండా. మన దాంట్లో మళ్ళీ ఆపరేషన్ లేకుండా మన ఆయుర్వేదంలో ఏమైనా దొరుకుతుందా? నా దగ్గర అది కావాలి. ఎందుకంటే ఈ కేసు నా దగ్గరకు వచ్చింది, ఈ కేసు నా దగ్గరకు వచ్చింది. చెప్పది ట్యూబ్ లాగేసినా కూడా పిల్లల్ని కనవచ్చు, అది తెలుసుకోండి. అది చెప్పండి. అది భార్య భర్త ఇద్దరు సమానంగా ఒప్పుకోవాలి. అది నాకు ఈ రోజు తలకాయ నొప్పి అంటే భర్త ఒప్పుకుంటారు. అయ్యేదానికమ్మా, అయ్యేదానికి కాకుండా కాదు, అయ్యేదానికి. ఆపరేషన్ జరిగి ఉంటుంది, ఇప్పుడు బటన్ హోల్ జరుగుతుంది, చేతి ఆపరేషన్ జరిగి ఉంటుంది కదా, అయ్యేదానికి. అయినప్పుడు అన్నవాళ్ళు కత్తిరించి చేసి తీసుకుంటారు, మనం ఇష్టం. నువ్వు ఇస్తావు, నేను నాకు తెలియదు. నేను కాకుండా ఆపరేషన్ లేకుండా చెప్పండి 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 ఆపరేషన్ లేకుండా పిల్లలు మనలోనే అదే చెప్పండి. మెన్సెస్ అయ్యేటప్పుడు 6 రోజులు మనం భార్య భర్త కలవకూడదు, అది తెలుసు. కలవకుండా ఉంటే ఆ ద్రవాలు అనేవి మన నుంచి వచ్చే బిడ్డ చేయడానికి 24 గంటలు దీవు అప్పుడు పగిలిపోతుంది, మెసేజ్ అయిపోతుంది, ఇంకేం కాదు. నాకు జ్వరం వచ్చినట్టు నువ్వు కావాలంటే నువ్వు ఒప్పుకుంటావా, నేను వద్దంటే నువ్వు కావాలంటే ఒప్పుకుంటా. తెలుసుకుంటే అలాంటి పిల్లలే పుట్టరు. అర్థమైందా? అమ్మ కేవలం మగ సంతానం అని ఏదో చెప్పారు కదా, అది అలా కూడా ఉందా? కేవలం మగ సంతానం మాత్రమే కాదు కాదు ముందు పోయిరండి అమ్మ, మీరు పోయిరండి, మళ్ళీ చెప్పించుకుంటాం. చెప్పండి.